హాయ్! హలో! నమస్తే బ్యూటిఫుల్ పీపుల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇకపోతే ఈరోజు మన వీడియో వచ్చేసి మా ఇంటి వినాయక చవితి పూజ. మా ఇంటి వినాయక చవితి పూజ ఈసారి చాలా బాగా జరిగింది. రిక్కీ అయితే ఈసారి చాలా బాగా కోఆపరేట్ చేశాడు. వరలక్ష్మి వ్రత పూజ అప్పుడైతే అసలు అల్లరి చేశాడు గానీ, ఈసారి వినాయక చవితికి మాత్రం చాలా కామ్‌గా వాడే పూజ కూడా చేశాడనమాట. ఇంకా ఎలా అయినా జెంట్స్‌కి అంటే అబ్బాయిలకి వినాయక చవితి అంటే చాలా ఇష్టం కదా! సో, అందుకే అనుకుంటా అంత కామ్‌గా, అంత అల్లరి లేకుండా ప్రశాంతంగా, సైలెంట్‌గా పూజ చేశాడు. లేకపోతే ఎంత అల్లరి చేసేవాడో. అండ్ ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ అయితే నేను డెకరేషన్ అయితే ఏం చేయలేదు వినాయక చవితికి. ఎందుకంటే ముందు రోజు నైట్ రిక్కీ 3:00 వరకు అస్సలు పడుకోలేదు. వాడు పడుకుంటే డెకరేషన్ ఏదన్నా చేద్దాం అనుకుంటే అస్సలు పడుకోలేదు. వాడు పడుకోకుండా మేల్కొని ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే ఇంకా డెకరేషన్ అయినట్టే ఉంటది. అందుకే ఈసారి అయితే ఈ డెకరేషన్ అయితే ఏం చేయలేదు. సో, ఇంక నెక్స్ట్ ఇయర్ చూడాలి డెకరేషన్ ఏంటి అనేది. అండ్ ఇక్కడ ఇంకా రిక్కీ అండ్ వాళ్ళ ఫాదరే పూజ చేస్తున్నారనమాట. నేనైతే బుక్ చదువుతున్నాను. ఇంకా స్వామివారి డెకరేషన్ అయితే ఇలా చిన్నగా ఏదో అలా చేశారనమాట. నాకు తెలిసినంతలో, మాకు తోచినంతలో చేశామండి. ఏదైనా మిస్టేక్స్ కానీ ఉంటే ప్లీజ్ కామెంట్లో మీ అభిప్రాయం తెలియజేయండి. అండ్ ఇక్కడ స్వామివారికి గరిక అంటే చాలా ఇష్టం కదా! గరికతో పసుపు, కుంకుమతో, అక్షంతలతో పూజ అయితే చేస్తున్నాము. అండ్ మా పూజ అయితే ఇలా జరుగుతుంది. ఐ హోప్ మీ అందరు కూడా పూజ చాలా బాగా చేశారని అనుకుంటున్నాను. ప్లీజ్ కంటిన్యూ ద వీడియో. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పూజ అయితే ఇలా జరిగిందండి. మీరైతే ఎలా చేసుకున్నారో కామెంట్ చేసేయండి. అండ్ ముందే చెప్పేస్తున్నాను, ఫస్ట్లో తీసిందైతే సెల్ఫీ వీడియో. సో అందుకే మీకు ఎడమ చేతితో తీస్తున్నట్టు, ఎడమ చేతితో పూజ చేస్తున్నట్టు అని కనిపించవచ్చు. ఎవరైనా తర్వాత అడుగుతారని ముందే నేను క్లియర్ చేసేస్తున్నాను.
అండ్ ఇక్కడ ఇంకా రిక్కీతో అయితే వాళ్ళ నాన్న పూజ చేయిస్తున్నాడు. గరిక పూలు, పసుపు, కుంకుమ అన్నీ వేయిస్తున్నాడు అనమాట. ఇంకా స్వామివారికి 3 రకాల ప్రసాదాలు అయితే చేశాను. స్వామివారికి ఎంతో ఇష్టమైన లడ్డు కూడా ప్రసాదంగా పెట్టామండి. ఇంకా స్వామివారికి 5 రకాల ప్రసాదాలు, ఇంకా స్వామివారికి పాలవెల్లి, పత్రి, ఇంకా ఇవన్నీ చాలా ఇష్టం కదా, ఇంకా అన్నీ పెట్టామన్నమాట. మా పూజ అయితే ఇలా జరిగింది. మీరైతే పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్కేస్ ఏదైనా మిస్టేక్స్ కానీ ఉండుంటే ప్లీజ్ కామెంట్లో మీ అభిప్రాయం తెలియచేయండి. ఇంకా స్వామివారికి హారతి అయితే ఇచ్చేస్తున్నామండి. ఇంకా హారతి ఇస్తే మన పూజ అయితే అయిపోతుంది కదా. ఇంక రిక్కీకి హారతి ఇచ్చేటప్పుడు గంట కొట్టడం అంటే చాలా ఇష్టము. అలా ఎంతసేపు కొట్టమన్నా కొడుతూ ఉంటాడు. మీలో ఎంతమందికి వినాయక చవితి పూజ అంటే చాలా ఇష్టము? అంటే మోరోవర్ వినాయక చవితి పూజ అంటే అన్ని ఫెస్టివల్స్ ఇష్టం ఉండవని కాదు, వినాయక చవితి అంటే చాలా మందికి కొంచెం స్పెషల్ అది ఉంటుంది కదా. సో ఇంకా ఇక్కడ రిక్కీ అని వాళ్ళ నాన్నైతే పంచగట్టారనమాట. ఇద్దరు చాలా క్యూట్ ఉన్నారు కదా. సో ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ బీ కంటిన్యూడ్ ద వీడియో. బాగా చదువుకోవాలని అడిగావా? ఏమడిగా? ఎట్లా అడిగావు? ఎట్లా దండం పెట్టుకున్నావు? అటు చూపి. గణేష్ అను. ఓ వావ్. ఏది చేతికి ఏది? ఓ గణేష, వెరీ గుడ్. రిక్కీ ఏం చేస్తున్నావు? ఏం పూజ? గణేష. ఏ గణేష్ ఏది? బాగుందా గణేష? వావ్, సూపర్. వావ్. లడ్డు ఏది? రిక్కీ లడ్డు ఎక్కడుంది? ఎక్కడ? అదా? కావాలా లడ్డు? లడ్డు వద్దా? మరేం కావాలి? అంబ్రిల్లా కావాలా? నీకేంది అంబ్రిల్లా పడింది? నేను ఇవ్వను, 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 నేను ఇవ్వను. ఎలా ఇవ్వాలి? సరే. ఏంది? ఇంకా ఫైనల్లీ మా పూజ అయితే ఇలాగ అయిపోయిందంట. ఇంకా రిక్కీకి అయితే వినాయకుడి దగ్గర పెట్టిన అంబ్రిల్లా అయితే నచ్చింది. సో అంబ్రిల్లా కోసం అయితే గొడవ చేస్తున్నాడు అనమాట. అంబ్రిల్లా కావాలి, అంబ్రిల్లా కావాలని. అండ్ ఇప్పుడు అనేసి అయితే అరిచేస్తున్నాడు. చూసారు కదా ఎంత ఫైర్ అయిపోతున్నాడు. వీడికి చాలా అయితే చాలా కోపం అనమాట. ఒక్కసారిగా సడన్ గా కోపం వచ్చేస్తుంటది. ఇంకా ఇక్కడ ఫైనల్లీ పూజ అయిపోయిన తర్వాత లాస్ట్ లో అయితే తీర్చాను. మళ్ళీ కాసేపు ఆడి మళ్ళీ స్వామివారి దగ్గర పెట్టాడు. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ అభిప్రాయాలు కామెంట్ లో తెలియచేయండి. ఏదైనా మిస్టేక్స్ పూజలో చేస్తుంటే ప్లీజ్ నాకు చెప్పండి. ఈసారి నెక్స్ట్ టైం ఆ మిస్టేక్స్ జరగకుండా చూసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్. బై బై గైస్.